తెలుగు 'బిగ్ బాస్' షో ఇప్పటికే 8 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. గత 2 సీజన్స్ చూసుకున్నట్లయితే సీజన్ 7 సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక సీజన్ 8 మాత్రం యావరేజ్‌గా నిలిచింది. దానికి కారణం కంటెస్టెన్సీ ఎంపిక అని చెప్పాలి. మొదట వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ దాదాపుగా సీరియల్ బ్యాచ్ కావడం, ఫేమస్ సెలబ్రిటీస్ ఎవరూ లేకపోవడం, సీజన్ 8కి అంత పెద్ద రెస్పాన్స్ రాలేదు. కానీ ఆ తర్వాత గతంలో వచ్చిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంతో సీజన్ 8 యావరేజ్‌గా నిలిచింది. ఇక మొత్తానికి సీజన్ 8 విన్నర్‌గా నిఖిల్ నిలిచాడు. ఇక 'బిగ్ బాస్' నిర్వాహకులు త్వరలోనే మరొక కొత్త సీజన్‌ని స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. తెలుగు ఆడియన్స్‌లో 'బిగ్ బాస్' షోకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మంచి సెలబ్రిటీస్‌ని తీసుకువచ్చి ఆకట్టుకునే టాస్క్‌లు పెట్టి షోని రన్ చేస్తే మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సీజన్ 7 అలాగే హిట్ అయ్యింది. కాబట్టి మళ్ళీ 'బిగ్ బాస్' షోను స్టార్ట్ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఓటీటీ రెండవ సీజన్‌ని తీసుకురావాలని చూస్తున్నారట. సీజన్ 8ని ఓటీటీలోనే ఎక్కువగా చూశారు. కాబట్టి ఓటీటీ రెండో సీజన్‌ని ఫిబ్రవరిలో స్టార్ట్ చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే తెలుగులో ఒక ఓటీటీ సీజన్ వచ్చింది. అందులో బిందు మాధవి విన్నర్‌గా నిలిచింది. ఒక ఫీమేల్ కంటెస్టెంట్ 'బిగ్ బాస్' షో విన్నర్ అవ్వడం ఓటీటీలోనే జరిగింది. ఆ తర్వాత ఓటీటీ రెండో సీజన్ స్టార్ట్ చేస్తారని వార్తలు వస్తున్నప్పటికీ నిర్వాహకులు దాన్ని స్టార్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు సీజన్ 8 కంప్లీట్ అవ్వడంతో పాటు ఓటీటీలోనే ఈ షోని ఎక్కువగా చూసినందువల్ల రేటింగ్ వచ్చింది. దాంతో రెండవ సీజన్‌ని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కంటెస్టెన్సీ ఎంపిక ప్రక్రియని కూడా స్టార్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో 'బిగ్ బాస్' ఓటీటీలో సీజన్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా సమాచారం. గతంలో వచ్చిన కొందరితో పాటు కొందరు స్టార్ సెలబ్రిటీస్‌ని కూడా ఈసారి 'బిగ్ బాస్' హౌస్‌లోకి తీసుకురాబోతున్నారట. అందులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. స్టార్ యాంకర్‌తో పాటు నటీనటులు, కామెడియన్స్ పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ని తీసుకురావడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఓటీటీలో కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా చేయబోతున్నట్లుగా సమాచారం. సీజన్ 3 నుంచి కంటిన్యూగా నాగార్జున 'బిగ్ బాస్' షోకి హోస్ట్‌గా నడుస్తున్నారు. తెలుగులో వచ్చిన మొదటి ఓటీటీ సీజన్‌కి కూడా ఆయనే హోస్ట్‌గా చేశారు. కాబట్టి రెండో సీజన్ కూడా ఆయన్నే హోస్ట్‌గా తీసుకురావాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఇక 'బిగ్ బాస్' షోకి భారీ పారితోషికంతో పాటు క్రేజ్ కూడా రావడంతో నాగార్జున కూడా హోస్ట్‌గా కంటిన్యూ అవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమాచారం. అన్నీ కుదిరితే ఈ షో ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియతో పాటు హౌస్ సెట్ పనులు కూడా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఫిలిం నగర్‌లో వినిపిస్తున్నట్లుగా 'బిగ్ బాస్' ఓటీటీ రెండవ సీజన్ త్వరలో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.